వెల్కమ్ టు స్టార్ 4 టీవీ న్యూస్. కరీంనగర్ జిల్లా కరీంనగర్ రూరల్ నగునూరు గ్రామ పంచాయతీ ఎన్నికల్లో మెతుకు హేమలతా పటేల్ సర్పంచ్ అభ్యర్థిగా పోటీలో ఉన్నానని స్థానికురాలైన హేమలతా పటేల్ స్థానిక సమస్యలపై ప్రజాసేవకే ఎన్నికల్లో నిలబడినట్టుగా వివరిస్తూ గ్రామానికి ఎలాంటి సౌకర్యాలు గత పాలకులు చేయలేకపోయారని వాటన్నిటిని పరిష్కరించుకుంటూ గ్రామానికి అధిక ఆదాయం ఉన్నప్పటికీ సౌకర్యాలు అందుబాటులో లేకపోయాయని రానున్న రోజుల్లో వాటన్నిటిని పరిష్కరించుకుంటూ తాను ప్రత్యేకంగా దృష్టి కేంద్రీకరించి గ్రామాన్ని ఆదర్శ గ్రామంగా తీర్చిదిద్దుతానని యువత గ్రామ ప్రజల సహకారంతో వారి మద్దతుతో తాను పోటీలో ఉన్నానని గ్రామస్తులందరూ అన్ని వర్గాల ప్రజలు తనకు మద్దతు తెలిపి అధిక మెజార్టీతో గెలిపించాలని ఓటర్లను విన్నవించుకున్నారు. అందరికీ నమస్కారము. నేను మెతుకు హేమలత పటేల్ కరీంనగర్ డిస్ట్రిక్ట్ అడ్వకేట్ గా ప్రాక్టీస్ చేస్తున్నాను. నాకు హేమలత ఫౌండేషన్ కూడా ఉంది. దాని నుంచి చాలా మందికి మోటివేషనల్ క్లాసెస్ చెప్తూ ఉంటాను. చాలా సోషల్ సర్వీసెస్ చేస్తూ ఉంటాను. గత 10 సంవత్సరాలుగా సోషల్ యాక్టివిటీస్ చేస్తూ ఉన్నాము. ఇప్పుడు వచ్చేసి గ్రామ పంచాయతీ ఎన్నికల ఏవైతే జరుగుతున్నాయో నగునూరి గ్రామ పంచాయతీ ఎన్నికల్లో బీసీ మహిళా రిజర్వేషన్ రావడం జరిగింది. దాని భాగంగా మేము బీసీ బిడ్డగా, బీసీ మహిళగా, మున్నూరు కాపు బిడ్డగా నేను రిజర్వేషన్ లో నా వంతు పాత్రగా నేను ఖచ్చితంగా నామినేషన్ లో ఉండాలని చెప్పేసి నేను నామినేషన్స్ లోకి అయితే వెళ్ళాను. నగునూరు గ్రామ పంచాయతీ సర్పంచ్ గా నామినేషన్స్ వేయడం జరిగింది. అలాగే నగునూరు గ్రామ పంచాయతీ ఏదైతే ఉందో గత 2 సంవత్సరాలుగా పాలన అనేది జరగలేదు. గత ప్రభుత్వ పాలనలో చాలా ఒడిదుడుకులు జరిగాయి. గ్రామ అభివృద్ధి మొత్తానికి అసలు ఏం జరగకుండా పోయింది. ఇప్పుడు మేమొచ్చి యువత ముందుకొచ్చి ఏం చేయడానికి వచ్చామంటే మా గ్రామాన్ని ఆదర్శ గ్రామంగా తీర్చిదిద్దడానికి వచ్చాము. నగునూరు గ్రామ పంచాయతీలో చాలా సమస్యలు ఉన్నాయి. ఉపాధి, విద్య, ఆరోగ్య, ఆర్థిక, వ్యవసాయ చాలా కుటుంబాలు చాలా ఇదైతున్నారు. కాబట్టి వీళ్ళందరికీ కూడా వెసులుబాటు ఇవ్వడానికి యువత సర్పంచ్ గా ఉంటే ఖచ్చితంగా ఈ పనులను చేయగలుగుతారు. కాబట్టి దానికోసం మేము మొదటి అడుగు వేశాము. గ్రామ సపోర్ట్ తోని నేను నామినేషన్స్ వేయడం జరిగింది. అందరూ కూడా నాకు చాలా సపోర్ట్ చేస్తున్నారు. విన్నింగ్ తర్వాత గ్రామాన్ని రాష్ట్ర కేంద్ర ప్రభుత్వంతో మాట్లాడి చాలా మెరుగుపరిచి ఆదర్శ గ్రామంగా రూపుదిద్దుతామని మాటిస్తున్నాం. గత పాలక వర్గం ఏదైతే ఉందో కనీస వీధి దీపాలు లేకపోవడం, మురుగునీటి కాలువలు లేకపోవడం, మరుగుదొడ్లు లేకపోవడం, సరైన రోడ్డు నిర్మాణాలు లేకపోవడం హాస్యాస్పదంగా ఉంది. అట్లనే ఏదైతే నగునూరు గ్రామ పంచాయతీ ఉందో దానికి సంబంధించి చాలా రెవెన్యూ అవకాశాలు ఉన్నాయి. ముందటనే ప్రతిమ మెడికల్ కాలేజెస్ ఉన్నాయి, మెడికల్ ఆసుపత్రి ఉంది. కానీ మా యువతకి చెందాల్సిన ఎలాంటి నిధులు కావచ్చు, అక్కడ వచ్చే వెసులుబాట్లు కావచ్చు, ఆరోగ్య కార్డులు కావచ్చు సరిగా రావట్లేదు. అలాగే కాలేజీలో విపరీతమైన డ్యూస్ అనేటి పెట్టడం జరిగింది. అది ఖచ్చితంగా పాలక వర్గం కూడా కుమ్మక్కయి, కాలేజీ వాళ్ళు పాలక వర్గం కుమ్మక్కయి ఇలాంటి నెగ్లిజెన్సీ పనులని చాలా ఆపేశారు. కాబట్టి మేము వస్తే మా నగునూరు గ్రామ పంచాయతీలో ఉన్న ప్రతి యువతకి కాలేజీలో ఎలాంటి పోస్టులు ఉన్నా కూడా, అలాగే హాస్టల్లో పోస్టులు ఉన్నా కూడా ఖచ్చితంగా మా యువతకి మొదటి ప్రాధాన్యత ఇస్తాము. ఆరోగ్య భద్రత కోసం ఆరోగ్య కార్డులు కూడా చక్కగా మేము ఇచ్చి ఎండి వాళ్ళతో మాట్లాడి మా వాళ్ళకు సరైన వెసులుబాటు చేస్తామని చెప్పేసి కూడా తెలియపరుస్తున్నాం. నగునూరి గ్రామ పంచాయతీలో చాలా నిధులు వస్తున్నాయి. కానీ ఆ నిధులన్నీ ఉన్నా కూడా సౌకర్యం అనేది ఎటువంటిది కూడా కనిపిస్తలేదు. నిధులన్నీ పక్కబాట పట్టాయి. సౌకర్యాలు కంప్లీట్ గా ఎక్కడున్న సౌకర్యాలు అక్కడే ఉన్నాయి. ఒక తుమ్మితే కరీంనగర్ లో, తుంపూరులో వచ్చి నగునూరులో పడతాయి. ఇంత చిన్నగా దగ్గరలో ఉన్న ఈ సిటీ కూడా డెవలప్ కాకుండా అలా ఉండిపోవడం వల్ల చాలా బాధాకరంగా ఉంది. అందుకే యువత అందరం కూడా మేము నిర్ణయం తీసుకొని యువత నగునూరి గ్రామ పంచాయతీ ఎన్నికల్లో మొదట విజయం సాధిస్తుందని గర్వంగా తెలియపరుస్తున్నాను. వచ్చిన తర్వాత ప్రతి నిధి, ప్రతి గుడి, ప్రతి బడి, ప్రతిది కూడా మేము చేయడానికి రెడీగా ఉన్నాం. మేము పని చేయడానికి వస్తున్నాము, మా శ్రమని ఖర్చు పెట్టడానికి వస్తున్నాము. కాబట్టి ప్రతి ఒక్కరూ మా శ్రమని, మా పనిని గుర్తించి మాకు ఓటు వేయగలరని మనస్ఫూర్తిగా కోరుతున్నాను. ధన్యవాదాలు.